నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలామంది కామెంట్లలో అన్న కువైట్లో గేదె పాలు ఉంటాయా అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. గేదెలు ఉంటాయా అని చెప్పేసి. ఈ గేదెలు అంటే ఎనుములు అనమాట. మా ఏరియాలో వచ్చేసి మేమైతే ఎనుములు అంటాం. మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేనైతే గేదెలు అంటాను. నాకు తెలిసినంత వరకు కువైట్లో అయితే గేదెలు ఉండవు. ఉండేటన్నీ కూడా ఆవులే అనమాట. ఆవులకు సంబంధించిన డైరీ ఫార్మ్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా కువైట్లో అందరు తాగే పాలు కూడా ఆవు పాలే. ఇంకా మనం వేసుకునే మజ్జిగ కానుంచి పెరుగు కానుంచి అన్నీ కూడా ఆవుకు సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. గేదె పాలు కానీ గేదెలు కానీ అస్సలు కనపడవు అనమాట మనకైతే ఇక్కడ. మన ఇంటి దగ్గర అంటే కన్నా ఫ్రెష్ పాలు కావాలంటే కన్నా ఎరుంగాడ పిండేటప్పుడు పోయినామంటే కన్నా గ్లాస్ ఎత్తుకొనేసి చెంబెత్తుకుపోయినామంటే కన్నా సీదా బాగా ఫ్రెష్గా పిండేసి అప్పుడే పోతారు అనమాట. ఇక్కడ అలా ఏమి ఉండదు. ఏమున్నా కానీ మనం ప్యాకెట్లు పౌడర్ల రూపంలో తాగాల్సి ఉంటుంది అనమాట పాలన్నీ. మొత్తానికి పాలు ఉండే ప్లేస్కి అయితే వచ్చేసిన మీకు ఇక్కడ కనపడేటన్నీ కూడా ఆవు పాలే. గేదె పాలు అయితే ఎక్కడ కనరావు, అన్నీ ఆవు పాలే ఇవన్నీ కూడా. ఈ కువైట్లో మాకు దొరికే ఆవు పాలల్లో చాలా రకాలు అయితే ఉన్నాయి, చాలా కంపెనీలు అయితే ఉన్నాయి అనమాట. కేడీడీ అంట, అలమరాయ్ అంట, ఆల్సఫే అంట, పోతే కేడీ కౌ అంట, ఇంకా పోతే నాడెక్ అంట, ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయి. దీంట్లో కొన్ని వచ్చేసి కువైట్లోనే తయారవుతున్నాయి. అంటే కువైట్లో ఉంటాయి కదా ఫార్మ్స్ ఉంటాయి కదా, డైరీ ఫార్మ్స్, దాంట్లోంచి వస్తుంటే కొన్ని అయితే సౌదీ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటారు వీళ్ళు. ఇప్పుడు చూపిస్తారు చూడండి మీకు కువైట్లో తయారయ్యేటి ఏంటియో. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి కేడీడీ అనమాట. పాలు అయితే మాత్రం చాలా బాగుంటాయి, ఆవు పాలు ఇవి. ఇకపోతే దీంట్లో రేటు కూడా ఆ మాత్రమే ఉంటుంది. 2 దినాల్లో అంటే 540 రూపాయలు దాకా పడుతుంది. కాస్ట్ ఎక్కువ అయితే ఇవి వచ్చేసి కువైట్లోని డైరీ ఫార్మ్స్ నుంచి తయారవుతాయి అనమాట. ఇవి కేడీడీ. కువైట్లో రేట్ ఎక్కువ కూడా ఇవే అనమాట. ఈ పక్క వచ్చేసి కేడీ కౌ, ఇది కూడా కువైట్లో తయారయ్యే ప్రోడక్ట్. ఇది కూడా కువైట్లో డైరీ ఫార్మ్స్ ఉంటాయి కదా, దాంట్లోంచి వచ్చాయి అనమాట. ఇవి ఎక్కడే తయారవుతాయి. ఇది నాడెక్ అనేది కూడా సౌదీది. ఇది సౌదీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇవి సౌదీ నుంచి వచ్చాయి అనమాట ఇక్కడికి. సౌదీ డైరీ ఫార్మ్స్ ఇవి. ఈ ఆలమరాయి కూడా సౌదీది. చాలామంది చెప్తా ఉంటారు ఆవు పాలు తాగితే కన్నా వేడి చేస్తుందని చెప్పేసి. అంతేమిలే, ఈ కువైట్లో ప్రతి ఒక్కరూ కూడా ఆవు పాలే తాగుతారు, ఆవు పెరిగే తింటారు, ఆవు మజ్జిగే తాగుతారు అనమాట. గేదె పాలు, గేదెకి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే ఏవి దొరకవు అనమాట. ఈ పాలన్నీ కూడా ప్యాకెట్ల రూపంలో వచ్చాయి. చూడండి, 1 2 3 4 లీటర్లు. ఒక దాంట్లో 1 లీటర్ అయితే ఉంటుంది. దీంట్లో కాస్ట్ వచ్చేసి దినారు 400 కానీ, అంటే 370 రూపాయలు దాకా పడుతుంది. అంటే దగ్గర దగ్గర 1 లీటర్ వచ్చేసి 92 93 రూపాయలు పడుతుంది అనుకుంటా. ఈ పాలల్లో మనకైతే చాలా రకాలు ఉంటాయి. ఫుల్ ఫ్యాట్ అంట, లో ఫ్యాట్ అంట, స్కిమ్డ్ అంట. అంటే స్కిమ్డ్ అంటే ఆల్రెడీ వాటిలోంచి వెన్న తీసేసి ఉంటారు అనమాట, వెన్న లేకుండా. అవి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి చెప్పాలంటే. ప్యాకెట్ల మాదిరినే కాకుండా ఈ మాదిరిగా టిన్నులు కూడా ఉంటాయి. చూడండి, ఇవన్నీ టిన్నులు అనమాట పాలు. మీరు గమనించినట్టయితే కన్నా వీటికి చూడండి, ఒకదానికి రెడ్ కలర్ క్యాప్ ఉన్నది, ఒకదానికి బ్లూ కలర్ ఉన్నది. రెడ్ కలర్ వచ్చేసి లో ఫ్యాట్ అనమాట. ఇంకా ఈ బ్లూ కలర్ వచ్చేసి ఫుల్ ఫ్యాట్. అంటే చూసిన వాటిని కనుక్కునే విధంగా, ఆ విధంగా పెద్ద వద్దు అనుకుంటే కన్నా ఈ విధంగా చిన్నగా ఉంటాయి. 100 పిల్స్ ఇది 27 రూపాయలు అనమాట. ఒక మనిషికి ఒక రోజుకి ఈజీగా సరిపోతుంది అయితే కన్నా. ఇంకా మనకు ఫ్లేవర్డ్ మిల్క్ కూడా ఉంటాయి. చూడండి, స్ట్రాబెర్రీ ఫ్లేవరు, మ్యాంగో ఫ్లేవరు, డబుల్ చాక్లెట్. కువైట్లో ఉండే వాళ్ళంతా ఈ ఆవు పాలే తాగుతుంటారు. నిజం చెప్తాను, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. మామూలుగా మనం వేడి చేయాల్సిన కూడా అవసరం లే, సీదా తీసుకొని అట్లే తాగేచ్చు అనమాట. ట్యాప్ చేసి అట్టే తాగినా కానీ ఆ టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. వేడి చేసుకొని తాగాల్సిన అవసరం లేదు, అలాగే తాగేయచ్చు. ఇంకా పోతే పెరుగు కూడా ఆవు పెరిగే, మామూలుగా ఎనుము పెరుగు కాదు. ఇంకా పోతే ఇది వచ్చేసి పెరుగు చూడండి, బకెట్లో ఉన్నది, చిన్న చిన్న బకెట్లో 1 కేజీ అంటే. ఇది 1 కేజీ పెరుగు వచ్చేసి 101 రూపాయి. కానీ ఇకపోతే మనకు ఇంత పెద్ద వద్దురా అనుకుంటే కన్నా చిన్న చిన్నట్టు అయితే ఉంటాయి. చూడండి ఈ విధంగా. దీంట్లో ఒక దాంట్లో 6 ఉన్నాయి. ఇందులో మనం తెచ్చాం చూపించాను. ఇది ఈ విధంగా చిన్న చిన్నట్టు అయితే ఉంటాయి. మనం అంత పెద్ద వద్దురా మనకి ఇప్పుడు ఒక రోజు చాలనుకుంటే దీన్ని తీసుకొని పోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి మజ్జిగ, ఇది 100 పిల్స్ అంటే 27 రూపాయలు. ఇది 250 ml. నేనైతే ఆఖరికి ఆలమరాయి అయితే తీసుకుంటాను. ఇది వచ్చేసి 380 రూపాయలు పడింది, 4 లీటర్లు వచ్చేసి. ఇక్కడ చూడండి మీరు, ప్యాకింగ్ డేట్ వచ్చేసి 22వ తేదీ 4వ నెల 2024. ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 19వ తేదీ 10వ నెల 2024. అంటే దాదాపు 6 నెలలు టైం ఉంటుంది మనం వీటిని తాగేదానికి. 6 నెలల వరకు దీంట్లో అయితే వాడుకోవచ్చు అనమాట మనం. ఇదైతే తీసుకుంటాను. పాల కోసం మాత్రమే మార్కెట్ రావాల్సి వచ్చింది, ఇంకేమి తీసుకోవాలా, జస్ట్ పాలు ఒక్కటి తీసుకొని బయటకే వెళ్ళిపోదానా. అదన్నమాట కువైట్లో మేము తాగే పాలు వచ్చేసి ఆవు పాలు. మాకైతే పాలు అయితే ఈ విధంగా ప్యాకెట్ల రూపంలో, చిన్న చిన్న టిన్నుల రూపంలో, ఇంకపోతే మరీ చిన్న 27 రూపాయల్లో కూడా దొరుకుతాయి. ఇంకపోతే 1 లీటర్ వచ్చేసి ఆవు పాలు ఇక్కడ 95 రూపాయలు దాకా పడుతుంది.
ఇంకా మన ఇంటి దగ్గర ఆవు పాలు కానీ పోతే ఇనుము పాలు కానీ 1 లీటరు ఎంత ఉన్నదో కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.